వెల్కమ్ టు డే 6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మనకు ఇవాళ మనతో పాటు మావోయిస్టు విశ్లేషకులు, మావోయిస్టు పార్టీలో కేంద్ర స్థాయిలో పనిచేసి ఇవాళ ఆ ఉద్యమం నుండి బయటకు వచ్చి సామాన్య జీవితం గడుపుతూ సామాజిక న్యాయం కోసం, తెలంగాణలో సామాజిక న్యాయం కోసం తన వంతు పాత్ర పోషిస్తూ ఉద్యమంలో ఉన్నా కూడా, జైల్లో ఉన్నా కూడా తెలంగాణ ప్రజా ఉద్యమాన్ని సామాజిక న్యాయం దిశగా అడుగులు పడే విధంగా వ్యాసాలు రాసి ఆ రకంగా సామాజిక న్యాయ ఎజెండాను ఇలా ప్రజల ముందు పెట్టడం, మావోయిస్టు పార్టీలో కూడా ఏ రకమైన మార్పులు ఉన్నాయి, ఏ రకంగా మార్పు చెందాలి, మావోయిస్టు పార్టీ ఇప్పుడు మారిన పరిస్థితులకు అనుకూలంగా ఏ రకంగా ఎట్లయితే నేపాల్లో కానీ, శ్రీలంకలో కానీ, లేదంటే లాటిన్ అమెరికాలో కానీ ఏ రకంగా అయితే ప్రజా ఉద్యమాలకు వచ్చి రాజకీయ ఉద్యమాలలో నక్సలైట్లు ఇలా ఎన్నికల్లో పోటీ చేసి ఒక సమాజాన్ని మార్చే దిశగా వాళ్ళు రాజకీయ పోరాటాలు చేస్తున్నారో వాటన్నిటి మీద ఒక అద్భుతమైన విశ్లేషణ చేస్తూ మన ముందు అనేక అంశాల మీద చర్చకు పెడుతున్న అన్న శ్రీనివాస్ శ్రీరాములను మనతో D6 అన్న జైభీం. వెల్కమ్ టు D6 అన్న. జైభీం. మన ఛానల్లో ఈ ద్రవిడ సిద్ధాంతానికి, దక్షిణాది సిద్ధాంతానికి, ముఖ్యంగా సామాజిక న్యాయ సిద్ధాంతానికి కట్టబడి ఉన్న ఛానల్ అన్న. సో ఈ ఛానల్ నేను ఒక 6 నెలల నుంచి నేను నడుపుతున్నాను. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కగారు, ఆపరేషన్ కగారు ఉంది కదా, ఆ కగారు నడుస్తున్న క్రమంలో నేను మావోయిస్టులకు ఒక అప్పీల్ చేసిన లేఖ ద్వారా. ఏమనంటే, మీరు లాటిన్ అమెరికా పరిణామాలు చూశారు, నేపాల్ పరిణామాలు చూశారు, మీరు శ్రీలంక పరిణామాలు చూశారు, భారతదేశంలో ఆ పరిణామాలు ఎందుకు జరగకూడదు? మీరు దయచేసి ఆయుధాలు వదిలి రాజకీయ పార్టీ మీద ఎట్లా మావోయిస్ట్ పార్టీ ఉంది, అదే పార్టీ ఎన్నికల్లో పోతే ప్రజలు ఖచ్చితంగా స్వీకరిస్తారు, మార్పు కోరుకుంటారు. మీరెందుకు ఇంకా అట్లనే శాంతి చర్చలు అని చెప్పేసి మళ్ళీ ఒకవైపు ఒక రకంగా ఈ బడుగు బలైన వర్గాలు బలయ్యేటట్టుగా ఆ పార్టీలో ఆ రకమైన హింసా సిద్ధాంతమే, లేదంటే సాయుధ పోరాట సిద్ధాంతమే ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు? ఎందుకు మా బడుగు బలైన వర్గాలకు బలి కావాలి? మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రక్తపాత రహిత విప్లవం కోరుకున్నారో రాజ్యాంగం ద్వారా, సో దాని ద్వారా మనం ఎందుకు మార్పును తీసుకురాకూడదు అని చెప్పి నేను అప్పీల్ చేశాను. సో చాలా మంది విమర్శించారు నా అప్పీల్ కూడా. బట్ మీరు కూడా అదే పందాలో ఉన్నట్టుగా నేను విన్నాను. ఖచ్చితంగా మీతో ఇంటర్వ్యూ చేయాలని వాళ్ళు మిమ్మల్ని రమ్మని చెప్పారు స్టూడియోకు. సో దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. ఆపరేషన్ కగారు అనేది బీజేపీ ప్రభుత్వం మావోయిస్ట్ ఉద్యమం పైన ఒక తీవ్ర అణచివేతను కొనసాగిస్తుంది. ఈ మధ్య కాలంలోనే దాదాపు ఒక 6 నెలల కాలంలో 200 మంది పైగా ఎన్కౌంటర్ పేరుతో కాల్చి చంపారు. అందులో మెజారిటీ ఆదివాసీ ప్రజలు ఉన్నారు, ఆదివాసుల నుంచి వచ్చిన ఆదివాసీ నాయకులు ఉన్నారు. తర్వాత SC ST BC మైనార్టీలకు సంబంధించిన, మహిళలకు సంబంధించిన లీడర్స్ చనిపోవడం అనేది అంత జరిగింది. నిజానికి ఒక రకంగా అనేక నక్సలైట్ పార్టీలు ఉన్నాయి, వామపక్ష పార్టీలు ఉన్నాయి. వీళ్ళ నాయకత్వం అంతా కూడా ఎదుగొచ్చే క్రమంలో వ్యక్తిగత జీవితంలో పోయిన వాళ్ళు వ్యక్తిగత జీవితంలో పార్టీలు కొనసాగింది. కానీ పీపుల్స్ వార్ పార్టీలో పనిచేసిన వాళ్ళు, ఆ తర్వాత మావోయిస్ట్ పార్టీలో పనిచేసిన వాళ్ళు వాళ్ళ జీవితాలను కోల్పోవడం జరిగింది. వేల మంది అందులో పనిచేసిన వాళ్ళు వాళ్ళ సమాజ మార్పు కోసం అనే దాంతో వేల మంది తమ అమూల్యమైన జీవితాలని పన్నంగా పెట్టడం అనే దాంతో జరిగింది. ఈ మొత్తం పరిణామాలు చూసుకున్నప్పుడు ఇందులో సరే పీపుల్స్ వార్ ఉద్యమం ఉత్తర తెలంగాణలో జగిత్యాల జైత్రయాత్ర నుంచి చూసుకున్నప్పుడు అనేక మార్పులు తీసుకున్న, అది ముఖ్యంగా దళితులకు, ఆదివాసీలకు, బడుగు బలైన వర్గాలకు ఒక మంచి ధైర్యం కల్పిస్తూ ఆత్మగౌరవంతో ఉండేలాగా చేసినప్పటికీ నక్సల్బరీ పోరాటం మహిళలు, ఆదివాసీలు, దళితులు, బలహీన వర్గాలకు సంబంధించి ఒక ఆశాదీపంగా, విముక్తికి ఒక మార్గంగా భావించిన పరిస్థితి నుంచి అనేక ముక్క చెక్కలు కావడం జరిగింది.
ఒక్కొక్కరి పేరు మీద ఒక్కొక్క పార్టీ ఏర్పడింది. ఇట్లా ఈ రకంగా ఏర్పడడంతో సిద్ధాంత రాద్ధాంతాలతో గందరగోళాలకు గురైన పరిస్థితుల్లో వ్యక్తులుగా కూడా పార్టీలు అనే దాంతో కొనసాగిస్తున్న ఒక పరిస్థితిని కూడా మనం 70-80 ప్రాంతాల్లో చూడగలుగుతాం. అట్లనే 90 నాటికి వచ్చేవారు. అసలు 80లో కేజీ సత్యమూర్తి కొన్ని సిద్ధాంతపరమైన అంశాలను ముందుకు తీసుకురావడం జరిగింది. అక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉండే. ఆ తర్వాత 90లలో రెండో సంక్షోభం కేసు ద్వారా వచ్చింది. ఆ సంక్షోభం వచ్చిన సమయంలోనే తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కోవడం అనేది జరిగింది. 1990లో వెసులుబాటు ఏదైతే వచ్చిందో చర్చ, అది అప్పుడు చర్చలు లేకుండా పూర్తిగా వెసులుబాటే వచ్చేసింది. ఈ వెసులుబాటు కాలంలో ఒక సరైన డైరెక్షన్లో తీసుకుపోవడానికి ఆలోచించాల్సిన సమయంలో రెండో సంక్షోభం వచ్చింది. ఆ తర్వాత సమీక్షలు అవన్నీ చేసుకుంటున్నప్పటికీ ఏదైతే మారుతున్న పరిస్థితుల అనుగుణంగా ప్రభుత్వం కూడా తన ఎత్తుగడను మార్చుకోవడం జరిగింది. ఇక్కడ ఇండియాకు నేపాల్కు తేడాలు చూసినప్పుడు నేపాల్ వాళ్ళు అక్కడ ఉన్న నిర్దిష్ట పరిస్థితుల్లో ప్రజాయుద్ధాన్ని ఎట్లా ముందు తీసుకుపోవాలనే దాంతో వాళ్ళు గతితరకంగా డైలెక్టికల్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కానీ ఇండియాలో అది జరగలేదు. కాబట్టి 80ల నాటికి ఒక మంచి పరిస్థితి ఉన్నప్పటికీ ఇక్కడ ప్రజాయుద్ధాన్ని ముందుకు తీసుకుపోవడానికి, ఇక్కడ యుద్ధంలో అనుభవాలు తీసుకోవడానికి కంటే కూడా రక్షణ కోసం అడవికి పంపించడం అనే కార్యక్రమాన్ని చేపట్టడం అనేది చేసిండ్రు. సరే, ఏది ఏమైనప్పటికీ ఇవాళ పరిస్థితి కారణాలేంటిది? ఈ పరిస్థితులలో ఈ కగార్ అనే దాంతో తీసుకొస్తున్నప్పుడు కగార్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం వైపు నుంచి తీసుకొస్తున్న ఒక నిర్బంధం కగార్ అనేది. అంటే మొత్తం మావోయిస్ట్ పార్టీని నిర్మూలన చేయడం అనే ఒక పథకంతో వాడు ముందుకు వస్తుంది. అయితే సరే, మావోయిస్ట్ పార్టీని మట్టుపెట్టినంత మాత్రాన ప్రజల్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి పరిష్కారం అయితే కావు కదా. నక్సలైట్ సమస్య రాజకీయ, ఆర్థిక, సామాజిక సమస్య. వీటిని పరిష్కరించకుండా వ్యక్తులను నిర్మూలించడం ద్వారా సమస్య పరిష్కారం కాదు. అయితే ఇవాళ అధికారంలో ఉంది మతతత్వ బీజేపీ పార్టీ. దాని ఆర్ఎస్ఎస్ ఏదైతే చెప్తుందో దాని ప్రకారంగా ముందుకు పోతుంది. కాబట్టి మావోయిస్టులని, మార్క్సిస్టులని, అంబేద్కరిస్టులని, పోలోయిస్టులని అందరినీ కూడా నిర్మూలించే కార్యక్రమాన్ని వాళ్ళు పెట్టుకున్నారు. ఇవాళ మావోయిస్టుల కాడ ఉన్న ఆయుధాలు ఎంతమంది, వాళ్ళు ఉన్న సైన్యం ఎంత? కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్కి సంబంధించిన ఇల్లీగల్ సైన్యం తుపాకులు పెట్టుకొని, తుపాకుల ఫ్యాక్టరీలు పెట్టుకొని కత్తులు తయారు చేసుకుంటూ వాళ్ళు అండర్ గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న పరిస్థితి మనం అనేక వీడియోలలో చూస్తున్నాం. ఎందుకు తీసుకుంటున్నారు వీళ్ళు అనుకున్నప్పుడు, ఇక్కడ ఉన్న మత మైనార్టీలని, మార్క్సిస్టులని, అంబేద్కరిస్టులని, పోలైట్లని అందరినీ నిర్మూలించాలని వాళ్ళు ఏదైతే మనుధర్మ శాస్త్రం ఉందో మనుధర్మ శాస్త్రాన్ని ఇక్కడ అమలు చేయడం కోసం, బ్రాహ్మణీయ ఆధిపత్య వ్యవస్థ నెలకొల్పడం కోసం వాళ్ళు ఈ 400 సీట్లు కనుక పార్లమెంట్లో ఈసారి వచ్చినట్లయితే అది కంటిన్యూ అయ్యేది. కానీ రాకపోవడం ద్వారా వాయిదా వేసుకోవడం అనేది జరిగింది. అయితే ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మావోయిస్ట్ పార్టీ కూడా మారుతున్న పరిస్థితులలో నేను ఇప్పటికే ఒక 2-3 వీడియోలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అనవసరమైన త్యాగాలు చేయొద్దు, అనవసరమైన త్యాగాలు చేయొద్దని నేను అన్నట్లే, మావోనే అన్నాడు, మార్క్సిస్ట్ మావోవాదీలే అన్నారు. అయితే యుద్ధం తీవ్ర స్థాయిలో ఉంది, విముక్తి ప్రాంతాలను ఏర్పాటు చేసుకోవచ్చు, అధికారాన్ని కైవశం చేసుకోవచ్చు అనుకున్నప్పుడు చేద్దాం. అప్పుడు ఎన్నైనా బలిదానాలకు సిద్ధపడాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇవాళ ఉన్న పరిస్థితి ఏదైతుందో, ఇవాళ ఉన్న పరిస్థితులలో వాడు పూర్తి నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు కార్యకర్తలను రక్షించుకునేది ఎట్లా, పోతే పార్టీని రక్షించుకోవడం ఎట్లా అనే దాంతో ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రెండింటికి కూడా గతితరకంగానే ఆలోచించి ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇవాళ పార్లమెంట్ అసెంబ్లీలో ఉన్నదంతా కూడా క్రిమినల్స్. పోతే ఇవాళ వాళ్ళ యాక్టివిటీ అంతా అది భూ మాఫియా, శాండ్ మాఫియా, మెడికల్ మాఫియా, ఇట్లా అన్ని రకాల మాఫియాలు ఇవాళ రాజ్యాన్ని వెళ్తున్నాయి.
పార్లమెంట్ అసెంబ్లీలని ఆక్రమించుకున్నాయి. కాబట్టి ఒక రెవల్యూషనరీ స్పిరిట్ తోటి, ఒక డెమోక్రటిక్ స్పిరిట్ తోటి, పూలే అంబేద్కర్ ఆలోచనలతోటి పార్లమెంట్ అసెంబ్లీలో వెలువరియాల్సిన అవసరం ఉంది. అట్లా ఆ రకంగా భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలి. భారత రాజ్యాంగంలో అనేక విషయాలు, నిజంగా భారత రాజ్యాంగాన్ని పర్ఫెక్ట్గా అమలు చేసినట్లయితే నువ్వు అనుకుంటున్న నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేసుకున్నట్టే. నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేసుకున్నట్టే. యాక్చువల్గా నూతన ప్రజాస్వామిక విప్లవం ఇక్కడ మహాత్మా బుద్ధుని కాలం నుంచే ప్రారంభమైంది. బుద్ధుని కాలం నుంచే ప్రారంభమైంది. దాన్ని పూలే ఇంకా విశ్లేషించి ఇక్కడ ఉన్న బ్రాహ్మణీయ ఆధిపత్య వ్యవస్థకు వ్యతిరేకంగా ఒక స్పష్టమైన కార్యక్రమం తీసుకొని సత్యశోధక సంస్థని నెలకొల్పి నడిపించడం జరిగింది. ఆ తర్వాత అంబేద్కర్ కూడా ఇక్కడ బ్రాహ్మణీయ ఆధిపత్య వ్యవస్థని కూకటి వేళ్లతో పెకిలించడానికి కుల నిర్మూలన అనే అంశాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అట్లా ఆ రకంగా కులం అనేది నిర్మూలించబడితేనే వర్గం కూడా నిర్మూలించబడుతుంది. ఈ దేశంలో వర్గ కుల నిర్మూలన జరగాల్సిన అవసరం ఉంది. ఇది వర్గ కుల సమాజం. కాబట్టి ఈ వర్గ కుల సమాజంలో కుల నిర్మూలన అనేది జరగకుండా వర్గ నిర్మూలన జరగదు. కాబట్టి వర్గ నిర్మూలన, కుల నిర్మూలన సైమల్టేనియస్గా జరగడానికి కావాల్సిన కార్యక్రమం ఉండాల్సిన అవసరం ఉంది. అందుకనే అంబేద్కర్ గారు భూమి విషయంలో ఏమంటాడు, జాతీయం చేద్దామని అంతటి ముందు తీసుకొచ్చిండ్రు. కానీ ఇక్కడ ఉన్న భూస్వామ్య వర్గాలు దాన్ని వ్యతిరేకించి ముందుకు పోనీయలేదు. అట్లా అనేక అంశాలు ఉన్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే అంతిమంగా ఏమంటాడు, ఇక్కడ పరిశ్రమలు జాతీయం చేద్దామన్నాడు, భూమిని జాతీయం చేద్దామన్నాడు, ఈవెన్ కోఆపరేటివ్ వ్యవసాయాన్ని చేద్దామన్నాడు. తర్వాత పోతే ఆయన ప్రైవేటు పెట్టుబడులు వద్దని చెప్పిండు, క్యాపిటలిజాన్ని వద్దు, మొత్తం కంప్లీట్గా సంపద అంతా కూడా కేంద్ర అంటే ప్రభుత్వం చేతిలో ఉండాలన్నాడు, అది పంపిణీ చేయాలన్నాడు, జనాభా దామాష పద్ధతిలో పంపిణీ చేయాలన్నాడు. ఇట్లా అనేక అంశాలు స్టేట్ సోషలిజాన్ని అంబేద్కర్ ఒక రాజ్యాంగంలో పొందుపరచాలనుకున్నాడు. అవును, ఇట్లా ఈ దేశ ప్రజల సంక్షేమం కోసం, వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం, వాళ్ళ యొక్క ఆత్మగౌరవం కోసం విద్యని, వైద్యాన్ని ఉచితంగా అందించాలనే దాంతో అనేక అంశాలు ఈ దేశంలో మార్పులు రావడానికి, ఏవైతే అసమానతలు ఉన్న సమాజం ఉందో అసమానత తొలగడం కోసం భారత రాజ్యాంగంలో చాలా విషయాలని పొందుపరచడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం ఇది చేయగలిగితే నెక్స్ట్ తను కూడా అండు సోషలిజం తర్వాత కమ్యూనిజం పరిష్కారం అనే దాంతో కూడా చెప్పిండు. కాబట్టి ఇక్కడ అంబేద్కరు కమ్యూనిస్ట్ వ్యతిరేక కాదు. అంబేద్కరు తన ఐడియాలజీ తోటి ఈ దేశంలో బ్రాహ్మణ ఆధిపత్య వ్యవస్థకు వ్యతిరేకంగా కొట్లాడారు. దీన్ని కమ్యూనిస్టులు అర్థం చేసుకోవడంలో సమస్య ఉంది, అర్థం చేసుకోలేకపోయినారు. కాబట్టి మిత్రులు, కాబట్టి బహుజనవాదము ఇటు కమ్యూనిజం రెండు కలిసి కొట్లాడాల్సిన కాడ రెండు వేరు పాత్రలు నిర్వర్తించడం ఒకటైతే, కమ్యూనిస్టులు కాంగ్రెస్ కు తోకగా మారటం అనే దాంతో కూడా ఈ దేశానికి చాలా నష్టం కలిగించింది. అందుకని స్వాతంత్ర ఉద్యమంలో కమ్యూనిస్టుల పాత్ర కూడా స్వతంత్రంగా లేదు, ఆత్మగౌరవంతో కూడా లేదు, ఈ దేశ ప్రజలకు అనుగుణంగా లేదు. కాబట్టి అందులో మెజారిటీ ప్రజలకు అనుకూలంగా లేదు. కాబట్టి ఇక్కడ ఇవన్నిటిని ఆలోచించుకోవాలి. మరి ముఖ్యంగా కగార అనే అంశం ఏదైతే వస్తుందో, కగార అనేది పాశవికమైనది, ఇది పాసిస్ట్ పొగలకు నిదర్శనం. ఈ మనుషులు నిర్మూలించినంత మాత్రాన సమస్యలు పరిష్కారం కావు. కాబట్టి సమస్యలు పరిష్కారం కావాలనుకున్నప్పుడు నువ్వు రాజకీయ ప్రక్రియను మొదలుపెట్టు, చర్చలు చెయ్యి, చర్చలు పిలువు. నీకెందుకు భయం అవుతుంది? భయపడాల్సిన అవసరం ఏముంది? అదే సమయంలో మావోయిస్ట్ పార్టీ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇవాళ పరిస్థితి కారణం ఏంటిది? ఇవాళ పరిస్థితి ఇవాళకే రాలేదు కదా. అవును, గత 2-3 దశాబ్దాలకు సంబంధించిన యొక్క ఫలితమే ఇది. ఎందుకంటే ఫస్ట్ ఉత్తర తెలంగాణ దెబ్బతీసిండు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ని దెబ్బతీసిండు, తర్వాత ఏఓబిని దెబ్బతీసిండు. ఈ రకంగా దెబ్బతీసిన తర్వాత నెక్స్ట్ దండకారణ్యాన్ని దెబ్బతీయడం కోసం వాడు కంకణబద్ధుడై ముందుకు పోతుండు. వాడి యొక్క సిద్ధాంతానికి అనుగుణంగా పోతుండు. మావోయిజం అనేది లేకుండా, అందుకే అర్బన్ నక్సలైట్లు అనే దాంతో రాహుల్ గాంధీని కూడా అర్బన్ నక్సలైట్ అంటూ, ఎవరైనా గొంతెత్తి మాట్లాడినట్లయితే అర్బన్ నక్సలైట్ అనే దాంతో చెప్పి కేసులు పెట్టి లోపలేయటం అనే దాంతో చేస్తూ ఊపా చట్టాలని ప్రయోగిస్తూ వస్తున్న ఒక పరిస్థితి ఉన్నది.
కాబట్టి అసలు ఈ పరిస్థితిని మావోయిస్టులు విశ్లేషించుకుంటే ఈరోజు ఈ పరిస్థితి కారణం ఏంటిది, అసలు ఉద్యమాన్ని ఎట్లా నడిపించాల్సిన అవసరం ఉండే, ఎక్కడ పొరపాటు జరిగింది, ఇవాళ సాయుధ పోరాటం ద్వారా ఈ వ్యవస్థను మార్చాలనే దాంతో మార్క్సిజం లెనినిజం మావో ఎలుగులో మీరు పని చేస్తున్నామనే దాంతో చెప్తున్నారు. సరే పని చేస్తున్నారు అనుకుంటే ఇవాళ ఈ పరిస్థితికి కారణం ఏంటిది? ఈ పరిస్థితి నుంచి పూర్తిగా వాడు నిర్మూలిస్తానంటున్నారు, మీరు కూడా చనిపోవడానికి సిద్ధపడుతున్నారు. అట్లా చనిపోవడం అనేది అది ఆత్మహత్యా సదృశ్యం కాదా? కాబట్టి మావోయిస్టు పార్టీగా రాజకీయ ప్రక్రియను కొనసాగిస్తూ ఈ దేశంలో ప్రజలు కోరుకుంటున్నారు మావోయిస్ట్ పార్టీ ఉండాలనే దాంతోటి అనన్య త్యాగాలు చేస్తూ అనేక మంది లీడర్స్ 3-4 దశాబ్దాలుగా పనిచేసిన వాళ్ళు కూడా చనిపోతున్నప్పుడు ఒక్కొక్కరు అసలు జీర్ణించుకోలేని ఒక పరిస్థితిలో ఉన్నది. కాబట్టి వాళ్ళు ఇక్కడ వచ్చి పార్లమెంటు అసెంబ్లీలో కొట్లాడినట్లయితే కొంత ఇక్కడ భారత రాజ్యాంగాన్ని అమలు చేయడం కోసం ప్రయత్నం జరిగితే భారతదేశం ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన వాళ్ళు కొంత ఆత్మగౌరవంతో బలంగా ఉండడానికి కొట్లాడడానికి దోహదపడుతుంది అనే దాంతో భావిస్తున్నా. ఎస్ అన్న, ఇప్పుడు మీరు రెండు ముఖ్యమైన అంశాలు తీసుకొచ్చారు. ఒకటి ఏంటంటే మావోయిస్టు పార్టీ ఇప్పుడు మారుతున్న కాలానికి అనుకూలంగా మార్పు చెందాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పీడిత వర్గాలు ఎవరైతే ఉన్నారో, బడుగు బలైన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారు కదా, సో వాళ్ళకు న్యాయం జరగాలంటే ఇప్పుడు ఆ పందా వీడి ఒకవేళ వాళ్ళు రాజకీయ పందా తీసుకుంటే, డెమోక్రసీ పందా తీసుకుంటే ఇంకా ఎక్కువ వాళ్ళకు మేలు చేసిన వాళ్ళు అవుతారు, ప్రజలకు మేలు చేసిన వాళ్ళు అవుతారు, వాళ్ళ సమస్యలు కూడా మీరు డైరెక్ట్గా పరిష్కరించిన వాళ్ళు అవుతారు అనే అభిప్రాయాన్ని మీరు వెలిపించారు 100%. సో దానికి మరి ఎన్నికలు కాగితం, ఇప్పుడు పార్లమెంటరీ దాంట్లో ఎన్నికలు కాగితం, వాళ్ళు ఎన్నికలు బహిష్కరిస్తున్నారు కదా, మరి అట్లాంటప్పుడు ఈ ఎన్నికల బహిష్కరణ నినాదానికి ప్రజల మద్దతు కూడా లేదు కదా, మరి ఈ క్రమంలో మావోయిస్టులు మరి ఎన్నికల రాజకీయాలకు రావాలి కదా? అంటే ఖచ్చితంగా ఇప్పుడు రాజకీయ పందా మార్చుకున్నప్పుడు ఖచ్చితంగా ఎన్నికల పందాలోకి రావాల్సి వస్తుంది. ఇప్పుడు ఎన్నికలకు సంబంధించిన దాంట్లో కూడా పాల్గొనాలా వద్దా అనేది పరిస్థితులను నిర్ణయిస్తాయి. పరిస్థితులు పూర్తిగా ఎన్నికలను బహిష్కరించడం కానీ పూర్తిగా పాల్గొనడం కానీ అనేది కాకుండా పరిస్థితులు నిర్ణయించుతాయి అనే దాంతో మార్క్సిస్ట్ మావోవాదీలు కూడా మనం రష్యా హిస్టరీ చూసినప్పుడు కానీ ఆ తర్వాత మిగతా హిస్టరీ చూసినప్పుడు కానీ అర్థం అవుతుంటుంది. కాబట్టి ఇప్పుడు మరీ ముఖ్యంగా ఇప్పుడు చైనా విప్లవం 1949లో వచ్చింది, 1960లో వియత్నాం విప్లవం వచ్చింది, అంతకంటే ముందు రష్యాలో విప్లవం వచ్చింది. రష్యాలో డ్యూమాలో పాల్గొనే విషయం కూడా అనేక చర్చలు జరిగినాయి, డ్యూమాలో పాల్గొనే సంఘటనలు కూడా ఉన్నాయి, సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రజలలోకి వెళ్ళడానికి, ప్రజల్ని వాళ్ళ సమస్యలు ఎదుర్కొంటున్న వాటికి పరిష్కారాలు చెప్తూ ప్రజలు కూడగట్టడానికి దీన్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకోవటం అనేది చేయొచ్చు, అనేది చేయాల్సిన అవసరం ఉందనే దాంతో కూడా అనేక మంది వ్యక్తం చేస్తున్నది కూడా ఉంది. ఇప్పుడు మనం నేపాల్ చూసుకున్నా కూడా, శ్రీలంక చూసుకున్నా కూడా, శ్రీలంకలో కూడా సాయుధ పోరాటం కొనసాగించి యూటర్న్ తీసుకొని మళ్ళీ ఎన్నికల వైపు వచ్చారు. పోతే నేపాల్లో కూడా సేమ్ ఆ పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఏదైతే అనవసర త్యాగాలు చేయటం కంటే కూడా ప్రజల యొక్క మౌలిక అంశాలు ఏవైతున్నాయో వాటి చుట్టూతా ర్యాలీ చేస్తూ పోరాడాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఎన్నికల్లో పాల్గొన్నంత మాత్రమే వచ్చేది కూడా 1990లో అసలు ప్రతి ఊళ్ళో కూడా, నేను అప్పుడు మెదక్లో పనిచేస్తున్నా, ప్రతి ఊళ్ళో కూడా 90%, 95%, 100% పీపుల్ సపోర్ట్ ఉండేది. అయితే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వచ్చిన తర్వాత నిర్బంధం పెరిగింది. నిర్బంధం పెరిగినప్పుడు ఊరుకు 100 మంది, 50 మంది, 60 మంది నిర్బంధం వచ్చి ఇళ్లలో పండుకోలేని పరిస్థితి, బయట బావుల కాడ పండుకోవటం. వాళ్ళు సైన్యంలోకి రాలేరు, పోతే ఇళ్లలో ఉండలేరు. కాబట్టి దాడులు పెరుగుతున్న కొద్దీ వాళ్ళని ఏ నిర్మాణంలో ఇమర్చి ఎట్లా చేయాలనే కాడికి వచ్చే వరకు సరైన కార్యక్రమం లేకపోవడంతో వాళ్ళందరూ కూడా సరెండర్ వైపు వెళ్ళిపోవడం అనేది జరిగింది. కాబట్టి వాళ్ళు నిజంగా 1 సంవత్సరం 2 సంవత్సరాలు అంతకుముందు 1985 నుంచి కూడా పనిచేసిన
వాళ్ళ మీద నిర్బంధం పెరిగి వాళ్ళకు రక్షణ కల్పించలేకపోయినాం. ఇంకొక విమర్శ కూడా ఉందమ్మా. నక్సలైట్ పార్టీలలో కూడా అక్కడ అగ్రవర్ణాల ఆధిపత్యం, మామూలు పార్టీలలో కూడా అగ్రవర్ణాల ఆధిపత్యం, ఏవైతే ట్రెడిషనల్ పార్టీలలో కూడా. మరి అట్లాంటప్పుడు వాళ్ళకు వీళ్ళకి ఏం తేడా ఉంది అని ఒక చర్చ. ఎందుకంటే ఇప్పుడు పీడిత వ్యక్తి కోసం పోరాటం చేసే నక్సలైట్లే పీడితులకు నాయకత్వం అప్పచెప్పకుండా ఎవరైతే పీడక కులాలు ఉన్నాయో వాళ్ళ నాయకత్వంలో పీడిత కులాలను ఉంచాలని చెప్పేసి ఏదైతే ఇప్పటిదాకా జరిగిన పరిణామం ఉందో, సో అది ఏ మేరకు మనం దాన్ని సమర్థించగలుగుతాం? అయితే కమ్యూనిస్ట్ పార్టీలో సెక్రటరీ విధానం అనేది ఉంటుంది, తర్వాత జనరల్ సెక్రటరీ విధానం అనేది ఉంటుంది. ఇందులో కూడా ఏమైందని అంటే ఆ జనరల్ సెక్రటరీ అనేది 20 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా పనిచేయడం అనేది నిజంగా స్ప్రో లేకపోవడమే. నేనేమంటున్నానంటే యాక్చువల్గా అంతకాలం ఉండాల్సిన అవసరం కూడా లేదు కదా. కాదు, ఇప్పుడు తనతో పాటు పనిచేస్తున్న అనేక మంది ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా నాయకత్వంలో తీసుకొచ్చి పనిచేయించాల్సిన అవసరం ఉంటుంది. ఆ స్పృహ లేకపోవడం అనేది కమ్యూనిస్ట్ పార్టీలో కనపడుతుంది, అది మావోయిస్ట్ పార్టీలో కూడా కనపడుతుంది. అట్లనే అగ్రకులాలకు సంబంధించింది అని అనుకున్నప్పుడు ఒక చారిత్రక నేపథ్యం ఉంది. అప్పుడు జగిత్యాల సందర్భంలో చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు చేసిన వాళ్ళు, అప్పర్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళే ఉండటం, వాళ్ళే రావటం. ఆ తర్వాత ఇంటర్నల్గా చర్చలు జరిగింది. మహిళలకు నాయకత్వంలో స్థానంలోకి తీసుకురావాలి, దళితుల నాయకత్వ స్థానంలోకి తీసుకురావాలి, ఆదివాసులని నాయకత్వ స్థానంలోకి తీసుకురావాలి. అందుకోసం ఒక పాలసీని కూడా రూపొందించుకోవడం జరిగింది. అట్లా బ్యాలెన్స్ చేయడం. మిగతా నక్సలైట్ పార్టీలో మనకి ఇది కనపడదు, కానీ పీపుల్స్ వార్ పార్టీ కానీ మావోయిస్ట్ పార్టీలో బ్యాలెన్స్ చేసుకుంటూ రావడం అనేది జరిగింది. అంత మాత్రంలో మొత్తం పరిపూర్ణమైంది అనే దాంట్లో కూడా చెప్పలేము. అయితే బాగా భూతద్దం పెట్టి ఓడబోసే విధానం వల్ల మిగతా వాళ్ళు నాయకత్వంలో రాలేకపోయిందనే అంత చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు మనము సరే నక్సలైట్ల అంశం చూసి పక్కన పడేస్తే తెలంగాణలో ఇప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం నుండి మొదలుకుంటే అగ్రవర్ణాలు ఆధిపత్యం చేస్తూ అధికారంలోకి వచ్చింది వాళ్ళు, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా. తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా మళ్ళీ అగ్రవర్ణాలు ఆధిపత్యం, వాళ్ళే మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ఇవాళ సామాజిక తెలంగాణ రాకుండా అడ్డుపడుతున్న వాళ్ళు ఎవరు? యాక్చువల్గా ఈ కింది కులాల నుండి వచ్చిన నాయకత్వమా, లేదంటే పై కులాల నుండి నాయకత్వం వీళ్ళని ఎదగనేత్తలేదా? ఇది ఒక మంచి ప్రశ్న. ఏమంటుందంటే నిజానికి తొలి విడత తెలంగాణ ఉద్యమం ఏదైతే ఉందో, తెలంగాణ ఉద్యమంలో కూడా దాదాపు 350 మంది అసలు బాధటం జరిగింది, తమ రక్తదాపన చేయడం జరిగింది. ఆనాడు జలగమేంగళరావు పాశవికంగా అణచివేతను కొనసాగించి రక్తం ఏరులు పారించిండు. అయితే దాని తర్వాత రెడ్డి అగ్రకులానికి సంబంధించిన నాయకత్వం హైజాక్ చేసి ఇందిరాగాంధీ కాలకాడ మోకరిల్లడం అనేది చేసిండు. అట్లా తెలంగాణకు తీరని అన్యాయం చేసిండు. తను ముఖ్యమంత్రి కావడం కోసం, లేదా రెడ్డిలను ఆధిపత్యంలోకి తీసుకురావడం కోసం. అదే నేపథ్యం నుంచి చూసినప్పుడు మరి ముఖ్యంగా ఇది కొంత ఇంకా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. మారోజు వీరన్న తెలంగాణ మహాసభ అనే అంతటి బహుజనుల రాజ్యాధికారం అనే అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఆ తర్వాత ప్రజాస్వామిక తెలంగాణ అనే దాంతో తెలంగాణ జనసభ ఇది కూడా ఒక అంశాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ రెండింటిని తీసుకొచ్చినప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు తీవ్ర నిర్బంధాన్ని కొనసాగించాడు. ఇక్కడ నిజంగా మారోజు వీరన్న తెలంగాణ మహాసభ కావచ్చు, లేకపోతే జనసభ కావచ్చు, ఇవన్నీ చేస్తున్నప్పుడు అప్పటికే నక్సలైట్ ఉద్యమం మీద చంద్రబాబు నాయుడు విషం కప్పుతుండు, తీరని నిర్బంధాన్ని కొనసాగిస్తుండు. అట్లనే తెలంగాణ ఉద్యమాన్ని కూడా ఒక రకంగా పీపుల్స్ వార్ ఉద్యమంతో జత చేసి అణచివేతను కొనసాగించడం అనే దాంతో చేసిండు. ఇందులో పనిచేసిన వాళ్ళని కూడా అనేక మందిని చంపడం కూడా జరిగింది, పట్టుకుపోయి చంపడం అనే దాంతో కూడా జరిగింది. అయితే ఇలాంటి పరిస్థితులలో తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లా నిర్మాణం చేయాల్సింది ఉంటాయి. అంటే తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం ఎవరు ఉండాల్సిందే. ఇప్పుడు తెలంగాణ ఉద్యమానికి గద్దర్ని ఎవరైతే ఎక్స్పోజ్ అయిన లీడర్స్ ఉన్నారో వాళ్ళనే తీసుకురావటం వల్ల మిగతా అనేక మంది ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో సామాజిక అంశాల మీద పనిచేస్తున్న అనేక మంది మేధావులు ఉన్నారు,
కవులు కళాకారులు కళాకారులు ఇప్పుడు అది పోతే ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఆల్టర్నేటివ్ లీడర్షిప్ని ఫోర్డ్ చేయటంలో విఫలమైంది ఒకటి. రెండవది, తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఎట్లా వస్తుంది? ఉద్యమం ద్వారా వస్తుందా, ఆర్టికల్ 3 ద్వారా వస్తుందా? కాన్స్టిట్యూషనల్ ప్రకారంగా ప్రొసీజర్ ప్రకారంగా పార్లమెంట్లో చట్టం చేయడం ద్వారానే తెలంగాణ సాధ్యమవుతుంది. కాబట్టి అట్లా అనుకున్నప్పుడు వచ్చిన తెలంగాణలో ఎవరు నాయకత్వం వహిస్తారు? కాబట్టి ఇక్కడ అగ్రకులాల నాయకత్వం వహిస్తాయా, బహుజనుల నాయకత్వం వహిస్తారా? నిజానికి తెలంగాణ ఉద్యమంలో ఈ సామాజిక తెలంగాణ అని, సామాజిక న్యాయం అనే అంశాన్ని అగ్రకులాలకు సంబంధించిన కొంతమంది హైజాక్ చేసింది. సామాజిక న్యాయాన్ని, సామాజిక తెలంగాణ తర్వాత ప్రజాస్వామిక తెలంగాణ తర్వాత ఫస్ట్ అయితే ఈ భౌగోళిక తెలంగాణ వస్తే తర్వాత చూద్దామనే అంతటి. ఎప్పుడైతే భౌగోళిక తెలంగాణ వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సామాజిక తెలంగాణ విషయంలో నోరైతే మాట్లాడటం అనేది లేదు. వాళ్ళు ఇవాళ ప్రజాస్వామికవాదులుగా చెప్పుకుంటారు, మేధావులుగా చెప్పుకుంటారు. ఎవరి కోసం మేధావులు అంటే అగ్రకులం కోసం మేధావులు, అగ్రకుల ప్రజల కోసం మేధావులు. ఇప్పుడు స్పష్టంగా అవుతుంది. అయితే కేసీఆర్ కోసం, లేదనుకుంటే రేవంత్ రెడ్డి కోసం. ఆ రోజు కేసీఆర్ కోసం మేధావితనం చేసిండు, ఇవాళ రేవంత్ రెడ్డి కోసం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ సామాజిక న్యాయాన్ని గొంతు పిసికి అది మొదట్లోనే చంపేసింది ఈ అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళతో పాటు మన బహుజనులు కూడా ఉన్నారు. అదే సమయంలో ఇక్కడ ఒక ప్రశ్నించే గొంతుకలాగా కొంతమంది ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలవాల్సిన అవసరం ఉండే. అట్లా ఉన్నట్లయితే, ఈ రకమైన ప్రయోగం చేసినట్లయితే కేసీఆర్ కూడా చెక్ పెట్టడానికి అవకాశం ఉండేది. ఒక 10-15 మంది ఈ బహుజనవాదం తరపున ఎమ్మెల్యేలుగా, ఒక 4-5 ఎంపీలుగా ఉన్నట్లయితే ఖచ్చితంగా కేసీఆర్కు చెక్ పెట్టి ఏదైతే ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పినో లేదా తెలంగాణ ఉద్యమంలో హామీలు ఇచ్చినో ఆ హామీలు అమలు చేసుకోవడానికి ఒక అవకాశం ఉండేది. అటువైపు ఈ నక్సలైట్ పార్టీలు కానీ, పీపుల్స్ పవర్ పార్టీ కానీ ఆలోచించలేదు. కాబట్టే ఇవాళ 10 సంవత్సరాలు వెలమ ద్వారా పరిపాలించిండు, ఇవాళ రెడ్డి ద్వారా పరిపాలిస్తుండ్రు. కాబట్టి ఈ రెడ్డి ద్వారా ఏమంటాడు, ఇక్కడ పరిపాలిస్తే రెడ్డిలు పరిపాలించాలి, లేదనుకుంటే వెలమలే పరిపాలించాలి తప్ప బహుజనులు కాదనే అంతటి సూత్రీకరణ చేసిండు. దీని అంతటికి కూడా ఇవన్నిటిని మనం విశ్లేషించుకుంటున్నప్పుడు ఏదైతే ఇప్పుడు ఎందుకంటే మధ్యలో నేను డిస్టర్బ్ అవుతుందని చేస్తున్నాను నేను. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈ చిత్రీకరణ ఎందుకు జరిగిందంటే ప్రొఫెసర్ హరగోపాల్ ఆయన మావోయిస్టు పార్టీ ఒక సానుభూతి పరుడిగా లేదంటే వాళ్ళొక మేధావిగా ఉన్నాడు. ఆయన ప్రొఫెసర్ కోదండరావు ఉన్నాడు. ఈయన కూడా మావోయిస్ట్ పార్టీ కాకపోయినా కూడా మిగతా జనశక్తి లాంటివి కానీ, మిగతా పార్టీలకు కానీ ఆయన ఒక ఇంటలెక్చువల్ గా ఆయన ఉన్నాడు. వీళ్ళిద్దరు ఏం సూత్రీకరణ చేశారంటే కేసీఆర్ నుండేట అధికారం రేవంత్ రెడ్డికి వస్తారంటే ప్రజాస్వామ్యం వర్ధిల్లిందట. అంటే వెలమదొర నుండి రెడ్డి దొర చేతులకు వస్తే ప్రజాస్వామ్యం వర్ధిల్లిందట. వీళ్ళిద్దరు ఇచ్చిన స్టేట్మెంట్. ఎప్పుడైతే ఆయన నియంత దొంగ అది ఇది అని చెప్పేసి వెలమ చేతుల నుంచి వెళ్ళి రెడ్డి చేతులకు రాగానే ప్రజాస్వామ్యం వర్ధిల్లింది, అంచెలు ఎత్తేసేయబడ్డాయి, లేకపోతే ఇంకేదో జరిగింది అని చెప్పి వీళ్ళిద్దరు మాట్లాడారు. నేనేమన్నా అంటే ఇప్పుడు ఆనాడు స్వతంత్ర పోరాటం అప్పుడు నల్లదొరల నుండి తెల్లదొరలకు అధికారం అప్పచెప్పి, తెల్లదొర నుండి నల్లదొరలకు అధికారం అప్పచెప్పినంత మాత్రాన మాకు ఒరిగేది ఏం లేదని అంబేద్కర్ అన్నాడు. ఇవాళ నేను కూడా ఏమన్నానంటే మాకు వెలమదొర అయితే రెడ్డి దొర అయితే ఇద్దరు భూస్వాములే, ఇద్దరు మమ్మల్ని అణిచేసిన వాళ్ళే. తెలంగాణ సాయుధ పోరాటంలో వాళ్ళ వల్లనే జరిగేది. ఈవెన్ నిజాం రజాకార పోరాటంలో కూడా వాళ్ళే మమ్మల్ని అణిచేసారు. ఇవాళ కూడా వాళ్ళే అణిచేస్తున్నారు. కాబట్టి మాకు ఎలమైతుంది, రెడ్డి అయితుంది, ఏరే అయితే తలకాయ బలగొట్టుకోవడానికి. కాబట్టి ఇది మీ సూత్రీకరణ తప్పు అని చెప్పింది. మీరు ఏది మాట్లాడుతున్నారు ఇద్దరు, ఇది తప్పు. ప్రజాస్వామ్యం వర్ధిల్లలేదు. మళ్ళీ మరో రూపంలో దొరతనం వచ్చింది, పటేల్తనం వచ్చింది. దొరపోయి పటేల్ అయింది తప్ప, పటేల్ తనం వచ్చింది తప్ప, పటేల తెలంగాణ వచ్చింది తప్ప ప్రజాస్వామ్య తెలంగాణ రాలేదని నేను అన్నా. ప్రజాస్వామ్యం వర్ధిల్లలేదు, దొరపోయి పటేల్ తెలంగాణ వచ్చింది. సో పటేల్ తెలంగాణలో ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యాన్ని వర్ధింపజేయలేదు. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చూశారు మీరు. ఇవాళ అది తెలంగాణలో కూడా చూసేది అదే అని చెప్పేసి నేను అన్నాను.
సో ఇట్లా ఈ క్రమంలో ఇప్పుడు ఇట్లాంటి మేధావుల వల్ల మన సమాజంలో మరి ఎట్లాంటి డైరెక్షన్ పోతుంది? యాక్చువల్గా కేసీఆర్ 10 సంవత్సరాల పరిపాలన ప్రజలందరూ కూడా తీవ్ర వ్యతిరేకతతోటి అదే తీర్పునివ్వడం జరిగింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏదో గొప్ప పని చేస్తుందనో, గొప్పగా వ్యవహరిస్తుందనో, లేదా ప్రజాస్వామ్యం వర్తిల్లుతుందనో అంతటి భావించాలి ఎవరు కూడా. ఒక రిలాక్సేషన్ కోసం ఒక సంధి దేశలాగా చూసిందే తప్ప ఇది వస్తే ఏదో పెద్దగా ఒరుగుతుంది అనే దాంతో చూడలేదు. మళ్ళీ టీఆర్ఎస్ వచ్చినట్లయితే ఇక్కడ ప్రజాస్వామ్యం అనే అంశం ఏది కూడా లేకుండా చేస్తారనే దాంతో ప్రజలు భయపడ్డారు. ప్రజాస్వామికవాదులు, మేధావులు కూడా చాలా మంది ఆ విధంగా భయపడి కేసీఆర్ అప్పటికి ఏం చేసిండు, ప్రజా సంఘాలని చీలదీసిండు, ఉద్యమాలను చీలదీసిండు, పార్టీని కూడా లేకుండా చేస్తుండు. అంటే మొత్తం నియంత్రిత పౌరులతోటి నియంత్రిత వ్యవహారాలు చేస్తున్న పరిస్థితులలో ఇతన్ని పక్క పెడితే మంచిదే అనే దాంతో భావించారు. సరే, అతన్ని పక్క పెట్టి కాంగ్రెస్ వచ్చినా లేదా ఇవాళ కాంగ్రెస్ పోయి రేపు బీజేపీ వచ్చినా బహుజనులకు ఒరిగేది ఏం లేదు. బహుజనులకి సామాజిక న్యాయం జరగాలనుకున్నప్పుడు కింది కులాల నుంచి నాయకత్వం రావాల్సిన అవసరం ఉంది. కింది కులాల నాయకత్వం అధికారం కొనసాగించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా ఇవాళ తెలంగాణలో అనేక మంది 3-4 దశాబ్దాలుగా వివిధ రంగాలలో, వివిధ ఉద్యమాలలో, తెలంగాణ ఉద్యమంలో లేదా నక్సలైట్ పార్టీలలో, వామపక్ష పార్టీలలో, ఈ దళిత ఉద్యమాలలో లేదా బహుజన ఉద్యమాలలో పాల్గొన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. మనం ఆత్మన్యూనత గురి కావాల్సిన అవసరం లేదు. ఆత్మన్యూనతకు గురై ఎవడో ఎంపీ రావాలి, డబ్బున్నోడు రావాలి, లేకపోతే ఒక మంత్రి రావాలి, అటువంటి వాడు వస్తేనే ఉద్యమం అనే దాంతో ఎవరైతే కేసీఆర్ ను బద్దలు కట్టి ముందుకు తీసుకొచ్చిండ్రో ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వాళ్ళు ఇదే మాట మాట్లాడారు. నేనేమన్నంటే, నేను చెప్పే విషయం 2004 గురించి మాట్లాడుతున్నాను. 2004 వరంగల్లో ఉద్యోగుల సభ పెట్టాడు జయశంకర్ సార్. నేను అప్పుడు లైబ్రరీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. నేను కూడా వెళ్ళాను వరంగల్లో. వెళ్ళినప్పుడు నేను అడిగాను, సార్ ఇప్పుడు భూమి లేదు మాకు, నీళ్ళు వస్తాయి అంటున్నాను, ఆ నీళ్ళు ఎవరికి పోవాలి? నీళ్లు, నిధులు, నియామకాలు ఉన్నాయి కదా. భూమి లేదు, అసలు మాకు భూమే లేదు, నీళ్ళు వస్తాయి, మరి ఎవరికి పోవాలి? రెండవది నిధులు. ఇప్పుడున్న మా సప్లా నిధులు మాకు అమలైతే లేవు, మనకు కొత్త నిధులు వస్తాయి, అవి ఏం కావాలి? ఇవే అమలైతే ఇవే డైవర్ట్ అయ్యాయి. సో ఆ రకంగా నిధులతో పెద్దగా మాకు పని లేదు. నియామకాలు, బ్యాక్లాగ్ పోస్టులు అప్పటికే 2,50,000 ఉన్నాయి. ఇంకా నువ్వు కొత్త పోస్టులు తీసుకొస్తావు, ఉన్న బ్యాక్లాగ్ నింపకుండా కొత్త పోస్టులు తీసుకొచ్చేసి దాని వరకు ఇస్తావు. సో వీటికి సంబంధించి మీ దగ్గర ఏమన్నా డేటా ఉందా అని అడిగా. సరే, ఆంధ్ర పెత్తనము, ఆంధ్ర నీళ్ళ దోపిడీ, ఆంధ్రాలో ఉద్యోగుల దోపిడీ ఇవన్నీ కామన్, అందరికీ తెలిసిన లెక్కలే. కానీ రేపు తెలంగాణ వస్తే భూమి లేని వాళ్ళకు భూమి పంచుతావా? ఏ రకంగా పంచుతావు? నీ పాలసీ ఏంది? రేపు తెలంగాణ వస్తే నిధులు సపరేట్ బీసీల బడ్జెట్, సపరేట్ ఎస్సీల బడ్జెట్, సపరేట్ మహిళల బడ్జెట్, రైతుల బడ్జెట్, ఇట్లాంటివి ఏమన్నా పెడతావా? ఆయన దగ్గర ఆ పాలసీ లేదు, జయశంకర్ గారు. తర్వాత నియామకాలు కూడా వస్తే ముందు బ్యాక్లాగ్ పోస్టులు నింపుతావా? 2,50,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి కదా, ఫస్ట్ అవి నింపుతావా? నింపిన తర్వాత మిగిలిన పోస్టులు ఏమైనా ఉంటాయి అవి రిక్రూట్మెంట్ చేస్తావా? అసలు ఈ పాలసీ ఏంటి జాబ్ క్యాలెండర్ లో అని చెప్తా. ఆయన దగ్గర అసలు సమాధానమే లేదు. ఎవరి దగ్గర? జయశంకర్. మరి మీరైనా సిద్ధాంతకర్త అవుతారు. తెలంగాణ సిద్ధాంతకర్త అంటే ఇప్పుడు మెజార్టీ ప్రజలకు సంబంధించిన సిద్ధాంతాన్ని చెప్పాలి. ఏదో ఆ ప్రాంతం ఈ ప్రాంతం గురించి మాట్లాడితే ఎట్లా? ఎవరేం చెప్తారు? అక్కడ కాలేజీలు ఇక్కడ ఈయనన్నాయి, వాళ్ళని నీళ్ళు వాడతారు, వీళ్ళని నీళ్ళు వాడతారు. ఇవి ఎవరి పొరగాడు 10th క్లాస్ పొరగాడు అడిగినా చెప్తారు సార్ ఈ లెక్కలు. మాకు కావాల్సింది అవి కాదు. అసలు ఇక్కడున్న జనాభా వీళ్ళ బతుకులేంది, రేపు తెలంగాణ వస్తే వీళ్ళ బతుకులు ఎట్లా మారుతాయి అనేది కావాలి. అంటే నా దగ్గర లేవు బాబు, ఆ లెక్కలైతే నా దగ్గర లేవు అని చెప్పేసి అన్నారు. అన్నప్పుడు నేను ఒకటే చెప్పిన, సార్ ఈ దూర తెలంగాణ వస్తే మాకేం ఒరిగేది లేదు సార్. మీరేమో భౌగోళిక తెలంగాణ గురించి మీరు కొట్లాడుతున్నారు, మీరు మాట్లాడుతున్నారు, కానీ మీ బహుజన తెలంగాణ గురించి మేము మాట్లాడుతున్నాం. బహుజన తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయని మేము అంటున్నాం, భౌగోళిక తెలంగాణ వస్తే బతుకులు మారుతాయని మీరు అంటున్నారు. ఏది కరెక్ట్ సార్ అని నేను, ఏది కరెక్ట్? మా వాదన కరెక్టా, మీ వాదన కరెక్టా సార్ అన్న. ఏదో ఒకటైతే రాని బాబు, ఏదో ఒకటైతే రావాలి కదా, ఆంధ్రలో పెత్తనం పోవాలి కదా అని.
ఇదే మాట కోదండరామరెడ్డి అన్నాడు. మరి ఇలా ఇప్పుడు స్వతంత్రం టైంలో గాంధీ ఇదే మాట అన్నాడు. 78 ఏళ్ళు అయింది. తర్వాత ఆంధ్ర నుండి తెలంగాణ టైంలో ఇదే మాట అన్నారు. తెలంగాణ తర్వాత సో ఈ రకంగా మనం అధికారంలోకి రాకుండా, మన బతుకులు మారకుండా, మన పాలసీలు రూపొందించకుండా, మన బతుకులు మారే పాలసీలు మనం అమలు చేయకుండా ఎట్లా మారుతుందని మీరు అనుకుంటున్నారు? నిజానికి సామాజిక శక్తుల్ని ఆ రోజు వాళ్ళ యొక్క వాయిస్ని లేకుండా చేయటం అనేది వీళ్ళు చేసిండ్రు. సామాజిక శక్తుల్ని పోరాడకుండా అడ్డుకున్నారు. కుట్ర జరిగింది, ఇక్కడ అగ్రకుల కుట్ర జరిగింది. కాబట్టి ఈ సామాజిక శక్తులు కూడా ఏమైనాయంటే ఈ బహుజన దళాలు కూడా వాళ్ళకి తోడైన ఈ కుట్రని సామాజిక శక్తులు గ్రహించలేకపోయినారు. నిజంగా గ్రహించినట్లయితే పోరాడడానికి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నాయకత్వం కూడా ఉంది, లేదని కాదు. ఇవాళకి కూడా తెలంగాణలో బ్రహ్మాండమైన నాయకత్వం ఉంది. వాళ్ళందరూ కనుక మన పూలను కనుక మాలాలు వచ్చినట్టుగా చేసుకోగలిగితే ఇవాళ సామాజిక తెలంగాణను ఏర్పాటు చేసుకోవడం పెద్ద సమస్య ఏం కాదు. దీనికోసం ఏదో డబ్బున్న మంత్రుల్లో తంత్రుల్లో కావాల్సిన అవసరం కూడా లేదు. మనమంతరం ఐక్యమైనట్లయితే పుల్ల ఒకటై పెద్ద మోపు అయినప్పుడు ఆ మోపు ఎట్లాగో దాన్ని ఇరవలేకపోతారో అదే పరిస్థితి కూడా ఇవాళ తెలంగాణలో ఉన్నది. కాబట్టి మనం ఆత్మన్యూనత నుంచి బయటపడతాం. మన యొక్క అనుభవాలు 30-40 సంవత్సరాల రాజకీయ అనుభవాలు, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న అగ్రకుల ఆధిపత్యాన్ని మనం చూసినాం. కాబట్టి ఈ అగ్రకుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా బహుజనులము ఐక్యమై వచ్చే ఎన్నికలలో తప్పకుండా వాళ్ళ గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. సామాజిక న్యాయాన్ని అమలు చేసుకోవాల్సిన అవసరం. తెలంగాణ ప్రజలారా, తెలంగాణ ఉద్యమంలో తొలి దిశ మల్లి దిశ ఉద్యమంలో మీ వంతు భూమికను పోషించిన అనేక సెక్షన్ల ప్రజలు, అట్లనే వివిధ పార్టీలలో సంఘాలలో రాజకీయంగా క్రియాశీలకంగా 3-4 దశాబ్దాలుగా పనిచేస్తున్న అనేక మంది, వేలాది మంది ఉన్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఏ తెలంగాణ ఉద్యమం అయితే ఇక్కడ తెలంగాణ ప్రజల యొక్క ఆశలు ఆకాంక్షలు నెరవేరుస్తాయని అంతటి అనుకున్నామో, నెరవేర్చక మరొక 100 ఏళ్ళు వెనక్కి నెట్టడం జరిగింది కేసీఆర్ రూపంలో. దాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మొత్తం 42% బీసీలకు రిజర్వేషన్స్ అని చెప్తున్నప్పటికీ, కామారెడ్డి డిక్లరేషన్ చెప్తున్నప్పటికీ మొత్తం రెడ్డిలనే ఫుల్ఫిల్ చేయడం అనేది కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ పరిస్థితులలో మరో మార్గం లేదు. మనం సామాజిక న్యాయం అమలయ్యేటట్టుగా బహుజనుల అధికారాన్ని నెలకొల్పాల్సిన అవసరం ఉంది. మీ శక్తి తక్కువ ఏం లేదు, మీ యొక్క ఆలోచన తక్కువేం కాదు. ఆత్మన్యూనత నుంచి బయటపడదాం. తప్పకుండా చిన్నగా ఒకళ్ళిద్దరు 10 మంది కలిపి చిన్న పార్టీలుగా కాకుండా ఒక విశాలమైన పెద్ద పార్టీని నెలకొల్పుకుంటూ సమిష్టి నాయకత్వాన్ని నెలకొల్పాల్సిన అవసరం ఉంది. వేలలో నాయకులు తయారు కావాల్సిన అవసరం ఉంది. ఆ రూపంలో మాత్రమే సామాజిక న్యాయాన్ని అమలు చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ కేంద్రంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా మనం ఒక బలమైన ఉద్యమాన్ని నెలకొల్పాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో అగ్రకులాల వ్యతిరేకంగా కూడా బలమైన ఉద్యమాలని తెలంగాణలో నిర్మించాల్సిన అవసరం ఉంది. అందుకు మీరు మానసికంగా శారీరకంగా సిద్ధం కావాల్సిన అవసరం ఉంది అని అందరికి తెలియజేసుకుంటూ, జై భీమ్, జై తెలంగాణ, జై సామాజిక తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.